ఒక తెలివైన స్త్రీని ఎప్పుడు తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే ఆమె మౌనం బలహీనత కాదు. అది సరియైన సమయం కోసం ఎదురు చూస్తున్న శక్తి. ఆమె చిరునవ్వు అమాయకత్వం కాదు. ప్రతి మనిషిని చదివే తెలివితేటలకు ప్రతిబింబం. ఆమె అందంతో కాదు, తన ఆలోచనలతో ప్రపంచాన్ని ప్రభావితం చేయగలదు. అలాంటి స్త్రీ గురించి ఆచార్య చాణక్యుడు చెప్పిన రహస్యాలను ప్రతి ఒక్కరూ జీవితాన్ని మార్చగలవు. ఈ ప్రపంచంలో అందాన్ని చూసి ఆకర్షితులయ్యేవారు చాలా మంది ఉంటారు. కానీ అందాన్ని కాదు, ఆలోచనను చూసి గౌరవించేవారు చాలా అరుదు. ఒక స్త్రీ నిజంగా గొప్పదిగా నిలిచేది ఆమె రూపం వల్ల కాదు, ఆమె తెలివి, సంయమనం, ధైర్యం, ఆత్మ గౌరవం, సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకునే సామర్థ్యం వల్ల. ఆచార్య చాణక్యుడు చెప్పిన నీతుల్లో స్త్రీ గురించి ఎన్నో లోతైన జీవిత సత్యాలు ఉన్నాయి. ఆయన చెప్పిన ప్రకారం తెలివైన స్త్రీ తన శక్తిని ఎప్పుడు ప్రదర్శించదు. తన భావోద్వేగాలను నియంత్రిస్తుంది. తన రహస్యాలను కాపాడుకుంటుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని దూరంగా పెట్టాలో జాగ్రత్తగా నిర్ణయిస్తుంది. అదే ఆమె విజయానికి అసలు రహస్యం. ఈ వీడియోలో ప్రతి స్త్రీ తెలుసుకోవలసిన, ప్రతి పురుషుడు గౌరవించవలసిన ఆచార్య చాణక్యుడు చెప్పిన అత్యంత విలువైన జీవిత పాఠాలను తెలుసుకున్నాం. వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే చివరిలో చెప్పే పాఠం మీ జీవితాన్ని చూసే విధానాన్ని మార్చివేయగలదు. ఇక మొదటి రహస్యం, అవసరం లేని చోట మాట్లాడకూడదు. కొన్ని సందర్భాల్లో గట్టిగా మాట్లాడేవారిని తెలివైన వారు అనుకుంటారేమో, కానీ చాణక్యుడు చెప్పిన నీతి వేరే విషయాన్ని నేర్పుతుంది. అవసరం లేని చోట మాట్లాడకుండా ఉండగలిగిన వాడే నిజమైన జ్ఞాని. అదే గుణం ఒక తెలివైన స్త్రీలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె మాటలు విలువ తెలుసు. మాట అనేది కేవలం శబ్దం కాదు, అది ఒక శక్తి అని తెలుసు. అందుకే ప్రతి విషయం పైన తన అభిప్రాయాన్ని చెప్పాలని ప్రయత్నించదు. ప్రతి చర్చలో పాల్గొనదు. ప్రతి విమర్శకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటుంది. ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు. ప్రతి ఆరోపణను ఖండించాల్సిన అవసరమూ ఉండదు. ప్రతి మనిషిని ఒప్పించాల్సిన బాధ్యత కూడా మనది కాదు. తెలివైన స్త్రీ యొక్క కొంతమంది నిజం తెలుసుకోవడానికి ప్రశ్నించరు. వాదన మొదలు పెట్టడానికి మాత్రమే ప్రశ్నిస్తారు. అలాంటి వారితో ఎంత మాట్లాడినా సత్యం అనేది గెలవదు, అహంకారమే గెలుస్తుంది. అందుకే ఆమె తన సమయాన్ని, శక్తిని, ప్రశాంతతను కాపాడుకుంటుంది. ఎవరైనా కోపంతో మాట్లాడితే ఆమె అదే కోపంతో స్పందించదు. ఎందుకంటే కోపానికి కోపంతో సమాధానం ఇస్తే మంట మీద పెట్రోల్ పోసినట్టే అవుతుంది కదా. మాటలు ముగిసిన గాయాలు మాత్రం మనసులో మిగిలిపోతాయి. అందుకే కొన్ని సందర్భాల్లో ఒక్క మౌనం 100 మాటల కంటే ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఎవరైనా అవమానించాలని ప్రయత్నించినప్పుడు వెంటనే స్పందించదు. ఎందుకంటే అవమానించే వ్యక్తికి కావలసింది మీ సమాధానం కాదు, మీ కోపం. మీరు కోప్పడితే అతను గెలిచినట్టు. కానీ మీరు ప్రశాంతంగా నవ్వి వెళ్ళిపోతే అతనికి సమాధానం దొరకదు. అదే నిజమైన విజయం. చాణక్యుడు చెప్పినట్లుగా తన మనస్సును జయించిన వాడిని ప్రపంచం ఓడించలేదు అని. తెలివైన స్త్రీ ముందు తన మనస్సునే నియంత్రిస్తుంది. ఆమెకు తెలుసు, మాటలు ఒక్కసారి బయటకు వస్తే వాటిని తిరిగి తీసుకోలేము అని. మాట్లాడే ముందు ఆలోచిస్తుంది, నేను చెప్పబోయే మాట ఈ సమస్యను పరిష్కరిస్తుందా లేక మరింత పెంచుతుందా అని తనను తాను ప్రశ్నించుకుంటుంది. సమాధానం ఉపయోగకరంగా ఉంటేనే మాట్లాడుతుంది, లేకపోతే మౌనాన్ని ఎంచుకుంటుంది. ఎందుకంటే మౌనం బలహీనత కాదు, అది ఆత్మ నిగ్రహానికి నిదర్శనం. నేటి సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాన్ని వెంటనే చెప్పాలని అనుకుంటారు. చిన్న విషయం జరిగిన వెంటనే స్పందించడం, వెంటనే విమర్శించడం, లేదా వెంటనే తీర్పు చెప్పేయడం, ఇవి చాలా సాధారణంగా మారిపోయాయి. కానీ తెలివైన స్త్రీ అందులో చేరదు. ఎందుకంటే ఈరోజు కోపంతో రాసిన ఒక మాట రేపు జీవితాంతం బాధ కలిగించవచ్చు. అందుకే తొందరపడదు, ఆలోచించి మాత్రమే మాట్లాడుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం, ఆమె ప్రతి గొడవలో పాల్గొనదు. ప్రతి యుద్ధం గెలవడానికి కాదు, కొన్ని యుద్ధాలను పూర్తిగా దూరం పెట్టడానికే జ్ఞానం అవసరమని. రోడ్డుపై ఒక వ్యక్తి గొడవకు వస్తే అతనితో వాదించడం వల్ల మీ గౌరవం పెరగదు అని తెలుసుకుంటుంది. మీ సమయం, ప్రశాంతత రెండూ పోతాయి.
అందుకే తెలివైన స్త్రీ తన విలువను తగ్గించే వాదనలలోకి అడుగు పెట్టదు. ఆమెకి తెలుసు, సింహం ప్రతి కుక్క మొరిగినప్పుడు తిరిగి మొరగదు. అది తన దారిలో తాను సాగిపోతుంది. అలాగే తెలివైన వ్యక్తి ప్రతి విమర్శకు స్పందించదు. తన లక్ష్యంపై దృష్టి పెడుతుంది. తెలివైన స్త్రీకి ఇంకో గొప్ప గుణం, ఆమె వినడం ఎక్కువ, మాట్లాడడం తక్కువ. వినేవాడు కొత్త విషయాలు నేర్చుకుంటాడు. ఎప్పుడూ మాట్లాడేవాడు తనకే తెలిసిన విషయాలనే మళ్ళీ మళ్ళీ చెబుతుంటాడు. వినడం వల్ల మనుష్యుల ఆశల స్వభావం తెలుస్తుంది. వారి ఉద్దేశం అర్థమవుతుంది. అందుకే ముందుగా వింటుంది, తర్వాత ఆలోచిస్తుంది. చివరగా అవసరమైతే మాత్రమే మాట్లాడుతుంది. అదే ఆమె బలం. నిశ్శబ్దంగా ఉండడం అంటే భయపడడం కాదు. ప్రతి మాటకు స్పందించకపోవడం అంటే ఓడిపోవడమూ కాదు. తన మనశ్శాంతిని కాపాడుకునే తెలివి, తన విలువను గుర్తించిన వ్యక్తి ప్రతి ఒక్కరికి తను నిరూపించుకోవడానికి ప్రయత్నించడు. తన జీవితం, పనితీరు, ప్రవర్తనే తన తరపున మాట్లాడేలా చేస్తుంది. అందుకే అవసరం లేని చోట మాట్లాడకూడదు. ప్రతి విమర్శకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి గొడవలో పాల్గొనాల్సిన అవసరము లేదు. ప్రతి యుద్ధంలో గెలవడం కంటే అవసరం లేని యుద్ధాన్ని దూరం పెట్టడమే గొప్ప విజయం. మాటలకు విలువ ఉంటుంది, కానీ సరియైన సమయంలో ఎంచుకున్న మౌనానికి అంతకంటే ఎక్కువ విలువ ఉంటుంది. ఇదే నిజమైన తెలివైన స్త్రీ యొక్క గొప్ప రహస్యం. ఇక రెండవది, తన భావోద్వేగాలను అదుపులో ఉంచడం. మనిషిని గొప్పవాడిగా చేసేది కేవలం జ్ఞానం కాదు, తన భావోద్వేగాలను నియంత్రించగల శక్తి. ముఖ్యంగా ఒక తెలివైన స్త్రీకి ఈ విషయం బాగా అర్థమవుతుంది. ఆమె జీవితంలో ఎన్నో పరిస్థితులు ఎదురవుతాయి. కొన్నిసార్లు అన్యాయం జరుగుతుంది, కొన్నిసార్లు అవమానం ఎదురవుతుంది, మరికొన్నిసార్లు తనకు అత్యంత ప్రియమైన వ్యక్తుల నుంచే బాధ కలుగుతుంది. కానీ ఆ క్షణాల్లో కూడా ఆమె తన మనసును కోల్పోదు. ఆచార్య చాణక్యుడు చెప్పినట్లు, భావోద్వేగాలను నియంత్రించలేని వ్యక్తి తన జీవితాన్ని కూడా నియంత్రించలేడు అని. కోపం వచ్చిన వెంటనే స్పందించడం చాలా సులభం, కానీ ఆ కోపాన్ని కాసేపు అదుపులో పెట్టడం నిజమైన తెలివి. ఎందుకంటే కోపంలో మాట్లాడిన ఒక్క మాట ఎన్నేళ్లు బంధాన్నైన క్షణాల్లో దూరం చేయగలదు. నాలుక మీద నుంచి జారిపోయిన మాటను తిరిగి తీసుకురాలేం. అందుకే తెలివైన స్త్రీ కోపం వచ్చిన వెంటనే సమాధానం ఇవ్వదు. ముందుగా తన మనస్సును ప్రశాంతపరుచుకుంటుంది. తర్వాత పరిస్థితిని అర్థం చేసుకుని మాట్లాడుతుంది. ఎవరైనా తనను అవమానించినా వెంటనే ప్రతీకారం గురించి ఆలోచించదు. ఎందుకంటే ఆ క్షణంలో తన మనస్సు ఆవేశంతో నిండిపోయి ఉంటుందని ఆమెకి తెలుసు. ఆవేశంలో తీసుకున్న నిర్ణయం ఎక్కువసార్లు తప్పుదారికే తీసుకెళ్తుంది. బాధ కలిగిన వెంటనే కూడా ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకోదు. ఎందుకంటే బాధలో ఉన్నప్పుడు ప్రపంచం మొత్తం చీకటిగా కనిపిస్తుంది. అప్పుడు తీసుకున్న నిర్ణయాలు తర్వాత జీవితాంతం పశ్చాత్తాపాన్ని మిగిల్చే అవకాశంగా ఉంటుంది. ఎన్నో కుటుంబాలు ఒక్క క్షణం భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయాల వల్లే విడిపోతున్నాయి. ఎన్నో స్నేహాలు ఒక్క ఆవేశపూరితమైన మాట వల్లే శాశ్వతంగా ముగుస్తున్నాయి. అందుకే తెలివైన స్త్రీ తన బాధను నిర్ణయాలపై ప్రభావం చూపనివ్వదు. అలాగే ఆమె సంతోషంలో కూడా హద్దులు దాటదు. విజయం వచ్చిన వెంటనే గర్వంతో ప్రవర్తించదు. అదృష్టం ఎప్పుడూ ఒకేలా ఉండదని కూడా తెలుసు. ఈరోజు ఉన్న స్థానం రేపు మారిపోవచ్చు. అందుకే విజయాన్ని వినయంతో స్వీకరించాలి. చాణక్యుడు చెప్పిన ఒక గొప్ప నీతి ఏమిటంటే, అతి ఆనందంలో ఇచ్చిన వాగ్దానం, అతి కోపంలో చెప్పిన మాట రెండు ప్రమాదకరమైనవే. ఈ ఒక్క సూత్రాన్ని జీవితంలో పాటించిన వారు ఎన్నో సమస్యల నుండి బయటపడగలరు. ఒక్కసారి ఆలోచించండి, మన జీవితంలో జరిగిన పెద్ద తప్పులలో చాలా వరకు ప్రశాంతంగా ఆలోచించి చేసినవేనా? కాదు. ఎక్కువగా కోపంలో, బాధలో, భయంలో లేదా అతిగా సంతోషంలో తీసుకున్న నిర్ణయాలే. అందుకే నిర్ణయానికి ముందు తన మనస్సును ప్రశ్నించుకోవాలి. నేను ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నానా? ఈ నిర్ణయం భావోద్వేగంతో తీసుకుంటున్నానా, లేక ఆలోచించి తీసుకుంటున్నానా? ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానం దొరికిన తర్వాతే ముందడుగు వేయాలి. జీవితంలో ప్రతి సమస్యకు వెంటనే స్పందించకూడదు. అవసరం లేదు. కొన్నిసార్లు మౌనం గొప్ప సమాధానం అవుతుంది. కొన్నిసార్లు సమయం కూడా గొప్ప పరిష్కారం అవుతుంది. మరికొన్నిసార్లు దూరంగా నడిచి వెళ్ళిపోవడమే విజయం అవుతుంది. ఎందుకంటే ప్రతి యుద్ధంలో గెలవడం కంటే అవసరం లేని యుద్ధాన్ని తప్పించుకోవడమే నిజమైన తెలివి. భావోద్వేగాలు మనిషికి సహజం, కానీ వాటికి బానిస కావడం ప్రమాదం. కోపం రావడం తప్పు కాదు, కానీ కోపం మనల్ని నడిపించడం తప్పు. బాధ కలగడం తప్పు కాదు, కానీ బాధ మన భవిష్యత్తును నిర్ణయించడం తప్పు.
తెలివైన స్త్రీ తన హృదయాన్ని వింటుంది, కానీ తన బుద్ధిని నాయకురాలిగా ఉంచుతుంది. అందుకే ఆమె జీవితం స్థిరంగా ఉంటుంది. ఆమె సంబంధాలు బలంగా ఉంటాయి. ఆమె నిర్ణయాలు పక్వంగా ఉంటాయి. ఆమె వ్యక్తిత్వం అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. భావోద్వేగాలను జయించిన వ్యక్తి ప్రపంచాన్ని జయించకపోయినా తన జీవితాన్ని మాత్రం ఖచ్చితంగా జయిస్తాడు. అందుకే కోపం వచ్చినప్పుడు కాసేపు ఆగండి. బాధ కలిగినప్పుడు ఓపిక పట్టండి. సంతోషం వచ్చినప్పుడు వినయంగా ఉండండి. ఎందుకంటే ఆ ఒక్క క్షణం సహనం జీవితాంతం ఆనందాన్ని ఇవ్వగలదు. అదే ఆచార్య చాణక్యుడు బోధించిన నిజమైన జీవన రహస్యం. ఇక మూడవ రహస్యం, తన విలువను తానే నిర్ణయించుకుంటుంది. ప్రపంచం తనను ఎలా చూస్తుందో కంటే తాను తనను ఎలా గౌరవించుకుంటుందో ఆమెకు ముఖ్యమైనది. తన ఆత్మ గౌరవాన్ని ఎప్పటికీ అమ్ముకోదు. ఎవరైనా సంతోష పెట్టడానికి తన వ్యక్తిత్వాన్ని మార్చుకోదు. ఇక నాలుగవ రహస్యం, అందరినీ నమ్మదు. అందరినీ నమ్మడం అంటే ఇదే తెలివైన స్త్రీ యొక్క గొప్ప బలం. నమ్మకం అనేది అడిగి తీసుకునేది కాదు. ప్రతి చిరునవ్వు వెనుక మంచి మనసే ఉండదు. ప్రతి మధురమైన మాట వెనుక నిజాయితీ ఉండదు. అందుకే తెలివైన స్త్రీ తన జీవితంలో ప్రతి ఒక్కరిని సులభంగా అనుమతించదు. మనిషి జీవితంలో ఎన్నో పరిచయాలుంటాయి. కొందరు ప్రేమతో దగ్గరవుతారు, కొందరు అవసరంతో దగ్గరవుతారు, మరికొందరు స్వార్థం కోసం స్నేహంగా నటిస్తారు. ఈ తేడాను గుర్తించి తెలివైన స్త్రీ తొందరపడి ఎవరిని పూర్తిగా నమ్మదు. ఎవరైనా రెండు మంచి మాటలు మాట్లాడారని లేదా కష్టంలో ఒకసారి సాయం చేశారని తన జీవితంలోని ప్రతి రహస్యాన్ని వారి ముందు చెప్పదు. ఎందుకంటే ఆమెకి తెలుసు, ఒక్కసారి బయటకు వెళ్ళిన రహస్యం తిరిగి మన దగ్గరకు రాదు అని. చాణక్యుడు చెప్పినట్లుగా రహస్యాన్ని కాపాడలేని వ్యక్తి తన భవిష్యత్తును కూడా కాపాడుకోలేడు. అందుకే తెలివైన స్త్రీ తన వ్యక్తిగత విషయాలను తన గుండెల్లోనే ఉంచుకుంటుంది. అవసరమైనంత మాత్రమే మాట్లాడుతుంది. ప్రతి ఒక్కరూ మన విజయాన్ని చూసి సంతోషించరు. కొంతమంది మన బలహీనతల కోసం ఎదురు చూస్తారు. మన మాటల నుంచి మన బలహీనతలను తెలుసుకొని అదే ఆయుధంగా మార్చుకుని వాడుకుంటారు. అందుకే ఎక్కువగా గమనిస్తుంది, తక్కువగా మాట్లాడుతుంది. ఎవరైనా మొదట్లో చాలా ప్రేమగా కనిపిస్తారు. ఎప్పుడు మనతో ఉండాలని చెప్పవచ్చు, కానీ కాలమే వారి నిజమైన స్వభావాన్ని బయట పెడుతుంది. అందుకే తెలివైన స్త్రీ మనుషులను మాటలతో కాదు, వారి ప్రవర్తనతో అంచనా వేస్తుంది. కష్టకాలంలో ఎవరు తోడుగా నిలిచారు, మనం ఏమి ఇవ్వలేని సమయంలో కూడా ఎవరు మనతో ఉన్నారు, మన విజయాన్ని చూసి నిజంగా సంతోషపడిన వారు ఎవరు, ఈ ప్రశ్నలకు సమాధానం వచ్చిన తర్వాతే ఆమె ఎవరినైనా పూర్తిగా నమ్ముతుంది. నమ్మకం అనేది ఒక్క రోజులో పుట్టదు. చిన్న చిన్న నిజాయితీలు, చిన్న చిన్న బాధ్యతలు, చిన్న చిన్న త్యాగాలు, ఇవన్నీ కలిసి నమ్మకాన్ని నిర్మిస్తాయి. తెలివైన స్త్రీకి తెలుసు, మోసం చేసే వ్యక్తి ముందుగా తీయని మాటలు మాట్లాడతాడు. అందుకే ఆమె మాటల మాధుర్యానికి కాదు, మనసు నిజాయితీకి విలువ ఇస్తుంది. తన కుటుంబ విషయాలు, ఆర్థిక పరిస్థితి, భవిష్యత్తు ప్రణాళికలు, బలహీనతలు ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదని తెలుసుకుంటుంది. ఎవరైనా పదే పదే వ్యక్తిగత విషయాలు అడిగినా ఆమె మర్యాదగా నవ్వుతుంది, కానీ అవసరమైన దానికంటే ఎక్కువగా చెప్పదు. ఇది అహంకారం కాదు, జాగ్రత్త. చాణక్యుడు చెప్పిన భావం కూడా ఇదే. మన జీవితాన్ని కాపాడుకోవాలంటే ముందు మన రహస్యాలను కాపాడుకోవాలి. తెలివైన స్త్రీ స్నేహాన్ని గౌరవిస్తుంది, ప్రేమను గౌరవిస్తుంది, బంధాలను కూడా గౌరవిస్తుంది, కానీ అంధ విశ్వాసాన్ని మాత్రం ఎప్పుడు ప్రోత్సహించదు. ఎందుకంటే ఒక్కసారి విరిగిన నమ్మకం మళ్ళీ అతికించిన అద్దం లాంటిది. అది కలిసినట్టే కనిపించిన పగుళ్ళు మాత్రం ఎప్పటికీ కనిపిస్తూనే ఉంటాయి. అందుకే ఆమె తొందరపడి ఎవరిని జీవితంలోకి తీసుకురాదు. కాలం పరీక్షించిన తర్వాతే మనస్సులో చోటు ఇస్తుంది. జీవితంలో నిజమైన సంపద డబ్బు కాదు, నిజమైన మనుషులు. కానీ నిజమైన మనుషులను గుర్తించాలంటే సహనం ఉండాలి, పరిశీలన ఉండాలి, వివేకం ఉండాలి. ఇదే తెలివైన స్త్రీ యొక్క గొప్ప రహస్యము. ఇక ఐదవది, డబ్బు విలువ తెలుసుకోవాలి. సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని సరైన విధంగా ఖర్చు చేయడం కూడా అంతే ముఖ్యమని తెలుసుకుంటుంది. ఆడంబరానికి కాదు, భవిష్యత్తు భద్రతకు ప్రాధాన్యం ఇస్తుంది. ఇక ఆరవ రహస్యం, నిరంతరం నేర్చుకుంటుంది. చదువు పుస్తకాలతో ముగియదు. ప్రతిరోజు ఒక పాఠమే, ప్రతి మనిషి ఒక అనుభవమే, ప్రతి ఓటమి ఒక గురువే. అందుకే తెలివైన స్త్రీ ఎప్పుడు నేర్చుకోవడం ఆపదు. ఇక ఏడవ రహస్యం, ఇతరులతో పోల్చుకోదు. ఆమెకు తెలుసు, ప్రతి పువ్వు ఒకే రోజున వికసించదు, ప్రతి వ్యక్తి ప్రయాణం వేరు. అందుకే తన ఎదుగుదలపై మాత్రమే దృష్టి పెడుతుంది. ఇక ఎనిమిదవ రహస్యం, కష్టాల్లో భయపడదు. సమస్యలు వచ్చినప్పుడు ఏడవడం కాదు,
పరిష్కారం వెతకడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే ప్రతి తుఫాను తర్వాత ప్రశాంతత వస్తుందని ఆమెకి తెలుసు. ఇక 9వ రహస్యం సంబంధాలను గౌరవిస్తుంది. ప్రేమ అంటే బానిసత్వం కాదని, గౌరవం లేని చోట ప్రేమ నిలవదని ఆమెకి తెలుసు. అందుకే తన కుటుంబాన్ని, తన స్నేహాలను, తన జీవిత భాగస్వామిని గౌరవిస్తుంది. అలాగే తనను తాను కూడా గౌరవించుకుంటుంది. ఇక 10వ రహస్యం సమయాన్ని వృధా చేయదు. కాలం తిరిగి రాదు. అందుకే గ్యాసిప్పులకు, అనవసర వాదనలకు, అసూయకు, ద్వేషానికి సమయాన్ని వృధా చేయదు. ఆ సమయాన్ని తన అభివృద్ధికి ఉపయోగించుకుంటుంది. ఇక 11వ రహస్యం ఓపికను ఆయుధంగా మార్చుకుంటుంది. తొందరపాటు విజయం ఇవ్వవచ్చు, కానీ ఓపిక శాశ్వత విజయాన్ని ఇస్తుంది. ఆమె వేచి ఉండాల్సినప్పుడు వేచి ఉంటుంది, మాట్లాడాల్సినప్పుడు మాట్లాడుతుంది, నడవాల్సినప్పుడు ధైర్యంగా ముందుకు సాగుతుంది. ఇక 12వ రహస్యం తన జీవితానికి తానే నాయకురాలు. ఇతరుల నిర్ణయాల మీద తన జీవితాన్ని ఆధారపరచదు. తన తప్పులకు ఇతరులను నిందించదు. తన విజయానికి తానే కారణమవుతుంది. తన వైఫల్యాల నుంచి తానే పాఠాలు నేర్చుకుంటుంది. ఇక 13వ రహస్యం క్షమించడం తెలుసు. క్షమించడం అంటే బలహీనత కాదు, మనసుకు ప్రశాంతత ఇవ్వడం. కానీ అదే తప్పును మళ్ళీ మళ్ళీ చేసేవారిని అందంగా నమ్మదు. 14వ రహస్యం ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయదు. ఆరోగ్యం లేకపోతే అందం, డబ్బు, పేరు, ప్రతిష్ట ఏది ఉపయోగపడదు. అందుకే తన శరీరాన్ని, తన మనస్సును సమానంగా సంరక్షిస్తుంది. ఇక 15వ రహస్యం తన లక్ష్యాన్ని ఎప్పుడూ మర్చిపోదు. విమర్శలు వస్తాయి, అడ్డంకులు వస్తాయి, విఫలాలు కూడా వస్తాయి. కానీ తెలివైన స్త్రీ తన దారిని మార్చదు. అవసరమైతే తన పద్ధతిని మార్చుకుంటుంది, కానీ తన లక్ష్యాన్ని కాదు. ఆచార్య చాణక్యుడు మనకు నేర్పిన గొప్ప సత్యం ఏమిటంటే, తెలివంటే ఎక్కువ మాట్లాడటం కాదు, అవసరమైనప్పుడు సరి అయిన నిర్ణయం తీసుకోవడం. బలం అంటే కోపం కాదు, సహనం. విజయం అంటే అదృష్టం కాదు, సరి అయిన ఆలోచన, సరి అయిన అలవాట్లు, సరి అయిన నిర్ణయాలు. ఒక తెలివైన స్త్రీ తన కుటుంబాన్ని మార్చగలదు, ఒక కుటుంబం సమాజాన్ని మార్చగలదు. అందుకే స్త్రీ శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. ఈ సందేశం మీకు నచ్చితే తప్పకుండా మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని చాణక్య నీతి సందేశాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. వందే మాతరం.